ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగండ్లలో 9వ వార్షికోత్సవాల్లో భాగంగా వీవర్స్ కాలనీలోని కుర్ని నేచర్ సంఘం కులస్తులు శ్రీ పార్వతీదేవి కాశీ నీలకంఠేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, బుట్టా నీలకంఠప్ప వారు శ్రీ కాశీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గతంలోనే ఈ దేవాలయానికి నేను వచ్చి సందర్శించి ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను ఎంపీగా అందరూ ఆదరించారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మీ ఆదరాభిమానంతో ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, మళ్లీ మన జగనన్నను గెలిపించుకోండి, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ దేవుని సాక్షిగా మనసారుగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠ, జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమెట్ట శ్రీనివాస్, మండల వైఎస్ఆర్ నాయకులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, మండల యూత్ అధ్యక్షులు బందే నవాజ్, మండల వైస్ ఎంపీపీ అలవాల వెంకటరామిరెడ్డి, ఎంపీటీసీలు పద్మనాభం, సప్లయర్ రఫీ, మద్దిముల్లా, పెయింట్ రెహమాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో విలేకరి గౌడ్స్. మహిళా కార్యదర్శి అన్ని డిజిగ్నేషన్ చెప్పింది కానీ పేరు చెప్పలేదు. వందే శంభూమాపతిం శరకరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశునాం వందే సూర్యశేఖరవస్త్రం వందే భూమిప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం నమస్వాభ్యో నయవరాజ్య. నమస్తే నమస్తే మా బాగున్నారా? బాగున్నాం మేడం. నవయపాంచవాసాయ దేవాయుధం మే సుమనస్తమాన దివిదేవ వసవో దీర్ఘమాయుః లోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణః. ఓం ఆయుర్ద అగ్ని విషాజుషాన పురపుతీత గుటయన్ దేవి గుటం పీత్వా మధుకారగవ్యం. చాలా బాగా చేశారు. అందుకని అలా పక్కన చెల్లు పెట్టలేదు. ఆలయాన్ని కట్టించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. నేను వస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పుడు ఒక 20 lakhs తోటి ఈ కమ్యూనిటీ హాల్ని కట్టడం కూడా జరిగింది. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే భగవంతుడి ఆశీర్వాదంతో మన గోనెగండ్ల నియోజకవర్గం, అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గం భగవంతుడి ఆశీర్వాదంతో ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా కొన్ని వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో ఇవాళ ఆహ్వానించి మరి కళ్యాణం జరపడం జరిగింది. దేవుడి కళ్యాణోత్సవంలో మేము ఇక్కడ భాగంగా ఉండడం, మరి కళ్యాణోత్సవం తిలకించడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీ అందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో, మీ అందరి ప్రజల అభిమానంతో, దేవుడి ఆశీస్సులతో వచ్చే ఎలక్షన్స్లో 2024లో తప్పకుండా విజయం సాధిస్తానని ఆశిస్తున్నాను. మరి మన ప్రభుత్వమే
గవర్నమెంట్ ఫామ్ చేసుకుని ప్రజలందరికీ కూడా ఏ విధంగా అయితే జగనన్న ప్రతి పేదవారి కోసం సంక్షేమ పథకాలను రూపొందించారో, ప్రతి పేదవారి కోసం ఆయన ఏదైతే తప్పిస్తున్నాడో అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో గొప్పగా చేసుకోవచ్చని ఆశిస్తూ సెలవు.